Hey guys, welcome back to another video. సో రీసెంట్గా నా వీడియో చూసినట్టయితే మీకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా యూఎస్ వీసా F1ది రిజెక్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ రిఫ్యూజల్కి అప్లై చేస్తావా లేదా అంటే, సో వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోకి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, లైక్ చాలా మందికి అయితే నేను వెళ్ళిన కౌంటరే రిజెక్షన్ అయిందంట, అండ్ ఆల్సో అంటే చాలా మంది చూసినారంట. నాకు తెలిసినంత వరకు ఆ రోజు ఆ కౌంటర్ ఎవరికైతే వెళ్ళినారో వాళ్ళకైతే నాకు తెలిసి రిజెక్ట్ అయ్యింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అప్రూవ్డ్ అయిన కేసు నేనైతే చూడలేదు, అండ్ ఆల్సో ఆ లేడీ గురించి ఆల్రెడీ తెలుసు మనకి. అండ్ ఇంకొంతమంది ఏం చెప్పారంటే, లైక్ ఇంకొంచెం నీ ఆన్సర్ ఇంకొంచెం బాగా చెప్పింటే బాగుండేదని. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా, నేను నా ఆన్సర్ అది ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింటే బాగుండేది. బట్ అదే ఆన్సర్ నేను చెప్పి వీసా ఆయనకి అప్రూవ్ అయింటే ఇప్పుడు రిజెక్టర్ కాగరా ఇట్లా అప్రూవ్డ్ అని పడుతుండే పేరు ఇక్కడ ఓ తమ్మునేల్లో. అప్పుడు మీరు బ్రో ఆన్సర్ బాగుంది అది బాగుందని చెప్పేటోళ్ళు. అట్లా ఉంటుంది మనకి. సో మనం చెప్పలేము, అది మన లక్కం బట్టి ఉంటుంది అది. ఇప్పుడు అదే ఆన్సర్కి అప్రూవ్ అంటే మీరు ఆ మాట అన్నారు కదా, రిజెక్ట్ అయింది కాబట్టి అంటున్నారు, బట్ అప్రూవ్ అంటే అదే మాట అన్నారు మీరు. అట్లా ఉంటుంది మనతోని. సో వీడియోలోకి వెళ్ళిపోతే రిఫ్యూజ్ అయింది. సో ఇప్పుడు ఎవరికైతే వీసా రిజెక్ట్ అయిందో నెక్స్ట్ స్టెప్ ఏంది, మీరు నెక్స్ట్ స్టెప్కి పోయే ముందు నీకైతే నేను కొన్ని సజెస్ట్ అయితే చేస్తా. యూఎస్ఏ రిఫ్యూజల్ స్లాట్స్ దొరుకుతాయా అంటే దొరుకుతాయి. మేలో ఎవరైతే రిజెక్ట్ అయింటారో 2024లో వాళ్ళకైతే రీసెంట్గా స్లాట్స్ అయితే బుక్ కూడా చేసినాం మేమే. సో కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట, మీకు కనుక ట్రస్ట్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఆల్రెడీ కొన్ని స్లాట్స్ బుక్ చేసాం, వాళ్ళ పిక్స్ కూడా మీకు షేర్ చేసాం అనమాట గ్రూప్లో. ఇఫ్ యూ బిలీవ్ మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే అవసరమే లేదు. చాలా మందికి అయితే వీసా రిజెక్ట్ అయింది హైదరాబాద్లో. సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, మళ్ళీ అసలు అవుతుందా కాదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రిజెక్ట్ అయిన వీడియోకి ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు అప్రూవ్ అయినా కూడా ఇంత రాదేమో, మనకి కంటెంట్ అంటే ఇదేనేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు రిఫ్యూజల్స్కి వస్తే మనము, మీరు జూన్లో రిఫ్యూజ్ అయినా మేలో రిఫ్యూజ్ అయినా మీకైతే మోస్ట్లీ స్లాట్స్ అయితే ర్యాండమ్గా ఓపెన్ అవుతున్నాయి. సో బల్క్ అయితే ఓపెన్ కావు, అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో మీకు వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్లో అయితే మీకు రిఫ్యూజల్స్ అయితే మ్యాక్సిమం ఓపెన్ అవుతాయి. బట్ చాలా టైట్ ఉంటుంది బిగులు. చాలా మందికి రిజెక్షన్స్ అయితే అన్నీ. సో చాలా మంది కాసుకొని ఉంటారు. సో మీరైతే నైట్ మొత్తం మానిటర్ చేస్తే కానీ మీకైతే స్లాట్స్ అయితే దొరకవు. సో ఇప్పుడు దీనికి ప్రొసీజర్ ఎట్లా అప్లై చేయడం అంటే ఏం లేదు, మళ్ళీ మీరు CJ పేమెంట్ చేసేసి మళ్ళీ OFCకి వెళ్తారు, అండ్ అగైన్ మళ్ళీ మీరు వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. సేమ్ ప్రొసీజర్ అనమాట. ఏమంటే మనకి ఫ్రెషర్స్తో పాటు స్లాట్స్ అయితే ఓపెన్ కావు, మనకి రెఫ్యూజ్డ్ కాబట్టి మనకంటూ కొంచెం డిలే అయితే ఉంటుంది స్లాట్స్ ఓపెనింగ్ టైం మనకి. కొంతమంది ఏమంటున్నారంటే, అన్న ఇప్పుడు రిజెక్ట్ అయింది కదా, USA వెళ్ళొచ్చా వద్దా, ఇక్కడే ఉందామా లేదంటే వేరే కంట్రీకి ప్లాన్ చేద్దామా అంటే, అది మీ ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రిఫ్యూజ్ అయింది మీకు. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నాలాగా, సో మీకు సేవింగ్స్ నథింగ్, ఓన్లీ లోన్తోనే సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారు, అండ్ మీకు వీసా రిజెక్ట్ అయింది. మీకు ఎన్నో డ్రీమ్స్ ఉంటే వీసా యాక్సెప్ట్ అయితే పోవాలని చెప్పేసి, బట్ మీ డ్రీమ్స్ అయితే మన వీసా ఆఫీస్ అయితే కూల్ చేసింది కిందికి. బట్ నేను ఎలా అనుకుంటున్నా అంటే, మీకు సేవింగ్స్ లేనప్పుడు వీసా రాకపోవడమే మంచిదని నేను చెప్తా. ఎందుకంటే నేను కూడా అసలు సాడ్గా అసలు ఫీల్ అవ్వట్లేదు, నేను కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం 2 years తర్వాత మీకు గ్యారంటీ లేదు మీకు జాబ్ వస్తుంది అని. సో మీకు ఆ గ్యారంటీ కనుక ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ గో. సో ఇప్పుడు ఎవరైతే సేవింగ్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి కొంతమంది దగ్గర, సో వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే లోన్ కట్టుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా. సో ఎవరైతే సేవింగ్స్ లేవో వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. నేనైతే ఎవరిని వెళ్ళొద్దు ఉండమని చెప్పట్లేదు, అది మీ ఇష్టము, నేను జస్ట్ చెప్పడం వరకే. ఇది నా థాట్ అనమాట. సో మీకు నచ్చిన థాట్ మీ ఇష్టం అది. ఈసారి ఎలక్షన్స్లో ట్రంప్ కనుక వచ్చినాడంటే ఇంకా మన ఇండియన్స్కి చాలా దారుణంగానే ఉంటుంది పొజిషన్స్ అక్కడ. అఫ్కోర్స్ ఇండియన్ స్టూడెంట్స్ మనకి వస్తారు, యూఎస్కి ట్రావెల్ చేస్తారు మనకి, ఎందుకంటే మనం ఇచ్చేంత డబ్బులు ఇవ్వరు అక్కడ. మనమే 30 lakhs 40 lakhs పెట్టి అక్కడ చదువుతాం కాబట్టి, మనం అంత అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి వాడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ H1Bsకి జాబ్స్కి దీని దగ్గర మనకి కొంచెం ట్రంప్ వస్తే కొంచెం దారుణంగానే అవుతుంది పరిస్థితి. బట్ ఎవరికైతే సేవింగ్స్ ఉంటాయో వాళ్ళైతే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ రాకపోయినా వాళ్ళకి ఇండియాకి వచ్చేస్తారు, వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఎవరైతే ఓన్లీ లోన్ పైన డిపెండ్ అవుతారో సో వాళ్ళకైతే నేను ఇప్పుడు కరెక్ట్ టైం కాదని చెప్తా. ఇన్ కేస్ నాకు వీసా అప్రూవ్ అయినా కూడా
నేనైతే హ్యాపీగా ఫెయిల్ అయ్యేటోని కాదు, ఎందుకంటే తర్వాత లోన్ కట్టుకోవాల్సింది మనమే. అండ్ ఆల్సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇవన్నీ ముందే ఆలోచించవచ్చు కదా. మళ్ళీ ఎందుకు అట్లా అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్కి యూఎస్ఏ అంత చెత్తగా దారుణంగా ఏం లేదనమాట సిచ్యువేషన్. ఓకే, నడుస్తుంది డిసెంబర్ 2023 డిసెంబర్కి అక్కడ రెసిషన్ స్టార్ట్ అయింది. అట్లా మెల్లగా వస్తుంది అనమాట. ఏం కాదు, చూద్దాం అనుకుంటున్నాం. అది ఇంకా పెరిగిపోయి మన చాలా మంది యూట్యూబర్స్ పెట్టడం వల్ల వైరల్ అయిపోయింది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబ్ వస్తలేదు, మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయి బ్యాచిలర్స్తో పోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకైతే. సో సేవింగ్స్ కనుక మీరు పెట్టుకొని ఉంటే మీకు సేవింగ్స్తో మీరు హ్యాపీగా బతికేయచ్చు అక్కడ. సో నేనైతే వెళ్ళదని చెప్పట్లేదు, అది మీ ఇష్టం. అది మీ దగ్గర సేవింగ్స్ ఉన్నా వెళ్ళండి, లేకపోయినా వెళ్ళండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు మీరు కనుక రెఫ్యూజల్స్కి ట్రై చేస్తుంటే మీ I-20 ఫామ్లో మీకు అర్లియస్ట్ అడ్మిషన్ డేట్ ఉంటుంది కదా. సో అంత లోపలనే మీ వీసా అప్రూవ్ అయిపోయి మీ చేతికి మీ స్టాంప్డ్ పాస్పోర్ట్ వచ్చేట్లా చూసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు నా అర్లియస్ట్ డేట్ వచ్చేసి July 27th అనమాట. సో నేను July 20 or 25కి నాకు దొరికింది రెఫ్యూజల్ స్లాట్, బాగానే ఉంది, ఎక్కడో దొరికింది, అప్రూవ్ కూడా చేసినారు. బట్ నాకు పాస్పోర్ట్ రానికే ఒక 5 to 7 days పట్టుకుంది. సో నాకు అర్లియస్ట్ అడ్మిషన్ డేట్ దారుతుంది నాకు. సో అప్పుడు ఏం చేస్తారంటే మనకి వీసా ఆఫీసర్ని క్వశ్చన్స్ కూడా అడగకుండా నీకు చక్కగా రిజెక్ట్ కొట్టేస్తారు. ఎందుకంటే ఆ అర్లియస్ట్ అడ్మిషన్ డేట్ అనేది క్రాస్ చేస్తున్నాం మనకి పాస్పోర్ట్ రాదు. సో అట్లా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. బట్ కంపల్సరీ అయితే అని చెప్పాను, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్లా అయిన కేసెస్ కూడా నడుస్తున్నాయి. ఏంటో నా బతుకులా అయిపోయింది. మీరు ఎంత ట్రై చేసినా మీరు ఒక మీ అర్లియస్ట్ డేట్ అడ్మిషన్కి ముందే వచ్చేలాగా మీ పాస్పోర్ట్ని సెట్ చేసుకోండి. సో ఇప్పుడు రిఫ్యూజల్స్ అంటున్నారు, రిఫ్యూజల్స్ దొరికింది పోయినారు, రిజెక్ట్ అయితే మళ్ళీ ఏంటి పరిస్థితి? అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక ప్లాన్ అయితే ఆలోచించుకోండి, బ్యాకప్ ప్లాన్ అయితే. సో ఇప్పుడు నేను రెఫ్యూజల్స్కి అప్లై చేస్తున్నానా లేదా అంటే, ఇప్పుడు సో నేనైతే రెఫ్యూజల్స్కి అప్లై చేయట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆడ ఎట్లుందో, రేపు పొద్దున ఎట్లా ఉంటుందో మనకు చెప్పలేం కదా. సో ఇప్పుడు రేపు పొద్దున 2 years అయితే ఫ్యూచర్ అంతా బాగానే ఉంది, బాగా సెట్ మార్కెట్ ఉంది అనుకో, ఓకే, నో ప్రాబ్లం. బట్ చెత్తగా అయిపోయి ఇంకా మళ్ళీ మొదటికి వస్తాం మనం, మళ్ళీ లోన్ కూడా కట్టుకోలేదు మనమే. అంటే అది సో అట్లా ఉన్నప్పుడు సిచ్యువేషను ఇక్కడే ఉంటాను కూడా చెప్పట్లేదు నేను. సో నేను వేరే కంట్రీస్ కూడా చూస్తున్నాను అనమాట. సో ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మీకు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో రిఫ్యూజల్స్ వాళ్ళు ఆలోచించండి, మళ్ళీ మీరు యూఎస్ఏకి వెళ్తారా, లేదంటే వేరే కంట్రీస్ తీసుకుంటారా, లేదంటే ఇక్కడే ఉండేదైనా జాబ్కి ట్రై చేస్తారా, లేదు అంటే ఎట్లయితే ఏం కాదు యూఎస్ఏకే పోతాం, ఆడ చదువుకొని జాబ్ చేస్తామంటే యూ కెన్ అప్లై, ఎవరు ఆపరు నిన్ను. బట్ ఇందాక చెప్పాను కదా, మీకు అర్లియస్ట్ అడ్మిషన్ డేట్ కంటే మీకు బిఫోర్ వస్తే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు మీకు నాది అర్లియస్ట్ అడ్మిషన్ డేట్ July 27th అని చెప్పాను. సో నాకు July 25th కల్లా నాకు స్లాట్ దొరికింది అనుకోండి. సో అప్పుడు కష్టం అవుతుంది కాబట్టి మీరు వచ్చి మీ I-20ని మీ యూనివర్సిటీని డిఫర్ చేసుకోండి. సో డిఫర్ చేసుకుంటే స్ప్రింగ్కి వెళ్తారు కాబట్టి మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు యాక్సెప్ట్ అయింది అనుకోండి, ప్రశాంతంగా మీరు డిసెంబర్ వెళ్ళిపోవచ్చు స్ప్రింగ్కి. బట్ కొంతమందికి స్కాలర్షిప్స్ వచ్చింటాయి కదా, మన I-20 మనం ఇప్పుడు డిఫర్, అది యూనివర్సిటీ డిఫర్ పెట్టుకుంటే మనకి అదే స్కాలర్షిప్ వస్తుందా రాదా అంటే, అది వచ్చేసి మీ యూనివర్సిటీ వాళ్ళకి మీరు మెయిల్ రాయాలి. సో వాళ్ళు కనుక ఇస్తాం, ప్రాబ్లం లేదంటే మీరు డిఫర్ పెట్టుకోండి, లేదు అంటే మీకు అమౌంట్ అయితే రాదు. సో ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ మొత్తం పోతుంది. సో ఆఫ్టర్ రిజెక్షన్స్ మీరు ఏం చేయాలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో నాకు తెలిసినంతవరకు నేను సజెస్ట్ చేశాను. సో వీడియో వస్తే లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎవరికైనా రిఫ్యూజల్ స్లాట్స్ కావాలి అంటే కింద వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో ప్లీజ్ జాయిన్. అంతే మరి, బాయ్.